జై హో పత్రిజీ. మనం అద్భుత సృష్టి బుక్ నుంచి డిఎన్ఏతో చక్రాల అనుసంధానం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం, స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం. మణిపూరక చక్రం పసుపు రంగు ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ వచ్చేసి రూపం గురించి మాట్లాడతారు. అగ్నితత్వం కలిగి ఉంటుంది. మరి గుణం, ఎందుకంటే నేను అందంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటూ ఉంటారు ఈ మణిపూరక చక్రంతో ఉన్నవారు. అంటే డిఎన్ఏతో అనుసంధానమై ఉంటాం కొంతమంది. మరి ఇది బాహ్యం ద్వారా అంతరాన్ని ప్రభావితం చేస్తుంది. బాహ్యం ద్వారా అంతరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శరీర అవయవాలతో, కాలేయం, ప్యాంక్రియాస్ గ్రంథితో, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, అపెండిసైటిస్, పొట్ట భాగంలో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ కోశంతో, ఆ ప్రాణమయ కోశంలో బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, శక్తి నిరోధకాలు ఉంటే వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ చక్రం అవమాన భారం అనే ఫీలింగ్ ద్వారా బ్లాక్ చేయబడుతుంది. అవమాన భారం, ఎవరైనా అవమానిస్తున్నారు, ఆ అవమాన భారంతో ఉంటుంది. ఈ చక్రంలో ఉన్న శక్తి సంకల్ప శక్తి. ఇది విన్నింగ్ యాటిట్యూడ్, అంటే గెలవాలి అనే తపన, మరీ దృఢ నిశ్చయం కలిగి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గోల్ ఉంటుందండి. ధ్యానం చేస్తున్నామంటే ఆ శక్తి శోధన, ఆ విశ్వమయ ప్రాణశక్తితో సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉంటుంది. పొలిటికల్లో ఉంటే నేను రాజకీయవేత్తగా ఎదగాలని ఉంటుంది. క్రికెట్ కళలో ఉంటే, డ్యాన్స్లో ఉంటే, సంగీతంలో ఉంటే అందులో నిష్ణాతులు కావాలనే తపన, గెలవాలి అనే ఒక విన్నింగ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఆ దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. మరి ఈ లాభాలేంటి? ఈ చక్రం ద్వారా లాభాలేంటి? ఈ చక్రం ద్వారా గౌరవం, చిత్తశుద్ధి, మూల శక్తి అయిన సంకల్ప శక్తి ఓపెన్ చేయబడతాయి. మన యొక్క శక్తి మనకు తెలుస్తుంది. మనపై మనకు కంట్రోలింగ్ వస్తుంది.